ఇంకా 'బిగ్ బాస్' అక్టోబర్ 5th రోజైతే మినీ గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుంది. ఇంకా అందులో అయితే 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రావడం జరుగుతుందని 'బిగ్ బాస్' అయితే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. బట్ అందులోకెళ్ళి కొంతమంది డ్రాప్ అవుట్ అయ్యారు. ఇంకా కొంతమంది యాడ్ అయ్యారని చెప్పాలి. యాంకర్ రవి అయితే డ్రాప్ అవుట్ అయితే అవ్వడం జరిగింది. ఎందుకంటే యాంకర్ రవికి బడ్జెట్ అంటే వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ అయితే సెట్ అవ్వలేదు. సో యాంకర్ రవి అయితే డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇంకా అతని ప్లేస్లో ఇంకో కంటెస్టెంట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేనైతే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. ఇంకా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో కూడా నేను చెప్తాను. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కన్ఫర్మ్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు అంటే ముక్కు అవినాష్. ఇతని గురించి అయితే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోనే అయితే చెప్పాం. ఇతనైతే సీజన్ 4లో ఫస్ట్ ఆల్రెడీ వచ్చాడు. సో ఇతనైతే ఒక ఎక్స్ కంటెస్టెంట్. ఈయననైతే మళ్ళొకసారి కామెడీ కోసం అయితే తీసుకొస్తున్నారు. అంటే కామెడీ చేయడానికి ఎవరు లేరు కాబట్టి హౌస్లో ఇతన్నైతే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా ఇతను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. ఇతనికి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇతను కూడా విన్ అవుతాడని చాలామంది అంటున్నారు. ఇంకా నెక్స్ట్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే టేస్టీ తేజ మళ్ళొకసారి వస్తున్నాడు. ఇతన్ని తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ కామెడీ చేస్తాడనే తీసుకొస్తున్నారు. లాస్ట్ సీజన్ 7లో అయితే ఈయన ఆల్రెడీ వచ్చాడు. సో సీజన్ 7లో అంతగా పర్ఫామ్ చేయలేదు. 10 వీక్స్ వరకు అయితే ఉన్నాడు. కానీ 10 వీక్స్లో అసలు గేమే ఎక్కువ ఆడలేదు. జస్ట్ ఫన్తోనే అయితే కొనసాగిండనే చెప్పాలి హౌస్లో. ఇంకా ఆ తర్వాత సీజన్ 1 నుండి అయితే హరితేజ అయితే రావడం జరుగుతుంది. ఈమె ఆల్రెడీ సీజన్ 1లో అయితే వచ్చింది. సో మళ్ళొకసారి ఇప్పుడైతే రావడం జరుగుతుంది సీజన్ 8లో. ఈమెను తీసుకున్నారు. ఈమె ఒక యాక్టర్ కాబట్టి ఈమెకైతే మళ్ళొకసారి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ హౌస్మేట్ ఎవరు అంటే రోహిణి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 3లో అయితే రావడం జరిగింది. సో ఆమెకైతే మళ్ళొకసారి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈమెకు కూడా కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా ఈమె కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనే ఆశతోనైతే బిగ్ బాస్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్లో వచ్చిన అశ్వత్థామ అనగానే మీకైతే అర్థమైపోయింది కదా, అశ్వగంధం అదే మన గౌతమ్ కృష్ణ. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. లాస్ట్ ఇయర్ ఇతని డైలాగ్ అయితే ఈ మీమ్ అయితే చాలా ఫేమస్ అయింది కదా. సో ఆ విధంగా అయితే మీకు చెప్పడం జరిగింది. సో గౌతమ్ కృష్ణ అయితే మళ్ళొకసారి బిగ్ బాస్ సీజన్ 8కి అయితే వస్తుండు. సో ఆ తర్వాత నైని పావనికి అయితే లాస్ట్ సీజన్లో అంతగా పర్ఫామ్ చేసే ఛాన్స్ రాలేదు. లాస్ట్ సీజన్లో నైని పావని ఆల్రెడీ ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీలోనే వచ్చింది లాస్ట్ ఇయర్. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ఫస్ట్ వీకే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. సో ఆమెకు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అస్సలు రాలేదు. సో అందుకే ఈ సీజన్ మళ్ళొకసారి నైని పావనిని ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో ఆ తర్వాత మెహబూబ్ దిల్సే ఆల్రెడీ ఈయన సీజన్ 4లో అయితే రావడం జరిగింది. ఈయన ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో పాటు ఒక మోడల్ అనమాట. సో మెహబూబ్ దిల్సేకి అయితే మళ్ళొకసారి ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ సీజన్ 4లో అయితే చాలా మంచి గేమ్ ఆడాడు. అంటే చాలా వీక్సే ఉన్నాడు అనమాట. 8 వీక్స్ వరకు అయితే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్ కంటెస్టెంట్ అంటే 8th కంటెస్టెంట్, ఇంకో కంటెస్టెంట్ కూడా ఉన్నాడు. 9 కంటెస్టెంట్స్ కదా. సో 8th కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీరైతే షాక్ అవుతారు ఆ కంటెస్టెంట్ గురించి చెప్తే. ఎవరో కాదు, మై విలేజ్ షోకి చెందిన గంగవ్వ అయితే మళ్ళొకసారి హౌస్లోకి అయితే రాబోతుంది. మీరు కూడా విని షాక్ అయ్యారు కదా. సో ఇదైతే నిజం అన్నమాట. గంగవ్వ అయితే మళ్ళొకసారి సీజన్ 8లోకి రావడం జరుగుతుంది. ఈమె రావడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఈమెకి సీజన్ 4లో అవకాశం అయితే ఇచ్చిండే. సో సీజన్ 4లో ఆల్రెడీ అవకాశం ఇచ్చిన తర్వాత చాలా మంచి గేమ్ ఆడకపోయినా కూడా ఒక 4 వీక్స్ వరకు అయితే కొనసాగింది హౌస్లో. కానీ ఆ తర్వాత ఆమెకి హెల్త్ ఇష్యూస్ వల్ల జస్ట్ వాక్ అయిపోయింది. అంటే డ్రాప్ అవుట్ అయ్యిందనే చెప్పాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఆమెకైతే ఈ సీజన్లో అయితే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే చాలా అంటే చాలా షాకింగ్ అప్డేట్ అనమాట. సో ఎవరికి తెలీదు గంగవ్వ వస్తుందని. సో గంగవ్వ అయితే కన్ఫర్మ్ అయింది సీజన్ 8కి. ఇంకా 9th కంటెస్టెంట్ ఎవరు అంటే 9th కంటెస్టెంట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అంటే 9th కంటెస్టెంట్ కొత్త కంటెస్టెంట్ అయినా రావచ్చు, ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ అంటే లాస్ట్ సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్ అయినా రావచ్చు, లేదా ఇప్పుడు ఇవాళ నైట్
అంటే ఇవాళ సాయంత్రం అయితే ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉంది. సో ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరినైతే ఎలిమినేట్ చేస్తారో వాళ్ళనే మళ్ళీ రీఎంట్రీగా తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ట్విస్ట్లు అయితే ఈ సీజన్లో జరగబోతున్నాయి. అంటే 9th కంటెస్టెంట్ ఎవరు అంటే ఎక్స్ కంటెస్టెంట్ అయినా కావచ్చు, అంటే లాస్ట్ సీజన్స్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేదా కొత్తగా తీసుకురావచ్చు, లేదంటే ఇవాళ మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయ్యే కంటెస్టెంట్ని మళ్ళీ రీఎంట్రీ లాగా ఆ రోజు అంటే 5th అక్టోబర్ రోజు అయితే తీసుకురావచ్చు. సో ఇదే అన్నమాట ట్విస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్లో మాత్రం చాలా అంటే చాలా అప్డేట్స్ వస్తాయి, దాంతోపాటు చాలా అంటే చాలా ట్విస్ట్ వస్తాయి. సో కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.